కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆత్మకూరు ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ సెంటర్ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నాయకులతో ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీఓపీ పావనికి అన్నదాత పోరు పత్రాన్ని అందించారు. ఎంత ఇబ్బందులు పడుతున్నా ఈ కార్యక్రమం ప్రకారంగా మనం కోరేది ఏంటంటే రైతులందరికీ సమయానికి యూరియా దొరకట్లేదు. అది లేకుండా ఈ రైతులకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత నెల రోజుల నుంచి చెప్తున్నా కానీ వాళ్ళని ఎవరన్నా రైతు అధీనంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ దొంగలని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కేవలం. మేము అడిగేది ఒకటి, సెంటర్ నుంచి మీకు యూరియా క్వాంటిటీ అంతా మీకు చేరుంటే మీ ప్రకారంగా ఎక్కడ యూరియాకి ఇబ్బంది లేకుండా ఉంటే, కొరత లేకుండా ఉంటే రైతులకు ఎందుకు చేరట్లేదు? మధ్యలో బ్లాక్ మార్కెట్ వాళ్ళు మీ వాళ్ళకి అమ్మేస్తున్నారా? ఎక్కడికి పోతుంది యూరియా అంతా? ఈ ఇబ్బంది తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇమ్మీడియట్గా ఆ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించని చెప్పి ఒకటి. రెండోది, ఈ సంవత్సరం నుంచి చూస్తుంటే ఎక్కడ కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు. అందరూ నష్టంలో ఉన్నారు. మొన్నే మన ఆత్మకూరు మర్రిపాడులో పొగాకు రైతులందరూ బాగా ఇబ్బంది పట్టి వాళ్ళు దృష్టి తీసుకోవాలి. అయినా కానీ ఆనియన్ కానీ, చిల్లీ కానీ, ఏమైనా కానీ, మామిడి కానీ అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో రైతులు పూర్తిగా నష్టపోతుంది. జగన్ ప్రజలు కొంచెం సుఖంగా ఉండేటట్టు చూడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఆర్డీఓ కూడా అర్జీ ఇచ్చాము. తొందరగా చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా కానీ, గిట్టుబాటు ధర కానీ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరారు.